మన బాడీ ఒక ఫ్యాక్టరీ లాగా పనిచేస్తుంది. ఒక ఫ్యాక్టరీలో ఏ విధంగా అయితే వేస్ట్ ప్రొడ్యూస్ అవుతుందో మన బాడీలో కూడా వేస్ట్ ప్రొడ్యూస్ అవుతుంది. మన శరీరంలో ప్రొడ్యూస్ అయిన వేస్ట్ అంతా కూడా బయటికి పంపించాలి, లేదంటే ఇవి మన బాడీలో జామ్ అయి విషపూరితంగా మారతాయి. స్కిన్, లివర్, లంగ్స్, లార్జ్ ఇంటెస్టైన్ మరియు కిడ్నీస్ ఇవి మన బాడీలో ఫామ్ అయిన వేస్ట్ అంతా కూడా బయటికి పంపిస్తాయి. వీటన్నిటిలో కిడ్నీస్ అతి ముఖ్యమైన ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్. ఇంత ముఖ్యమైన కిడ్నీస్ ఎలా పనిచేస్తాయి, కిడ్నీస్లో స్టోన్స్ ఎలా ఫామ్ అవుతాయి, స్టోన్స్ ఫామ్ కాకుండా ఏం చేయాలి, కిడ్నీస్ హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలి అనే విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. మన కిడ్నీలు రెడ్డిష్ బ్రౌన్ కలర్లో ఉండి చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి. ప్రతి కిడ్నీ సుమారు 10 to 12 సెంటీమీటర్స్ పొడవు, 5 to 7 సెంటీమీటర్స్ వెడల్పు, 3 సెంటీమీటర్స్ మందంతో ఉంటాయి. ప్రతి కిడ్నీ బరువు సుమారు 120 to 170 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఈ కిడ్నీలు మన బాడీకి వెనుక భాగంలో బ్యాక్ బోన్కి రెండు వైపులా ఉంటాయి. కుడి కిడ్నీ పై భాగంలో పెద్ద సైజులో ఉండే లివర్ ఉండడం వల్ల కుడి కిడ్నీ ఎడమ కిడ్నీ కంటే 1 to 2 సెంటీమీటర్స్ వరకు కిందకు ఉంటుంది. మానవ శరీరం మిలియన్ల కొద్ది సెల్స్తో ఏర్పడుతుంది. ప్రతి సెల్లో జరిగే మెటబాలిక్ యాక్షన్స్ వల్ల వేస్ట్ ప్రొడ్యూస్ అవుతుంది. సెల్స్లో ఏర్పడిన వేస్ట్ అంతా కూడా బ్లడ్ ద్వారా కిడ్నీస్కి పాస్ అవుతుంది. ప్రతి కిడ్నీలో కూడా 10 లక్షల వరకు నెఫ్రాన్స్ అనే స్ట్రక్చర్స్ ఉంటాయి. బ్లడ్ను ఫిల్టర్ చేసే ప్రాసెస్ అంతా కూడా ఈ నెఫ్రాన్స్లో జరుగుతుంది. అందుకే ఈ నెఫ్రాన్స్ని స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్స్ ఆఫ్ కిడ్నీస్ అంటారు. ప్రతి నెఫ్రాన్లో కూడా రెండు ముఖ్య భాగాలు ఉంటాయి. ఫస్ట్ వన్ మాల్పీజియన్ బాడీ, సెకండ్ వన్ రీనల్ ట్యూబ్యూల్. ప్రతి నెఫ్రాన్ యొక్క స్టార్టింగ్ పార్ట్లో కప్ లాంటి స్ట్రక్చర్ ఉంటుంది. దీన్ని మాల్పీజియన్ బాడీ అంటారు. ఈ మాల్పీజియన్ బాడీలో రెండు ముఖ్యమైన భాగాలు ఉంటాయి. ఇందులో మొదటిది కప్ లాగా లేదా గిన్నెలాగా ఉంటుంది. దీన్ని బౌమన్స్ క్యాప్సిల్ అంటాం. ఈ బౌమన్స్ క్యాప్సిల్లో ఉండే బ్లడ్ వెసెల్స్ని గ్లోమెరులస్ అంటాం. అఫరెంట్ ఆర్టియోల్ నెఫ్రాన్లోకి ఎంటర్ అయ్యి ఈ గ్లోమెరులస్ని ఏర్పరుస్తుంది. బౌమన్స్ క్యాప్సిల్ వెనుక భాగం నుండి ట్యూబ్ లాంటి స్ట్రక్చర్ స్టార్ట్. ఈ ట్యూబ్ లాంటి స్ట్రక్చర్ని రీనల్ ట్యూబుల్ అంటాం. ఈ రీనల్ ట్యూబుల్ని మళ్ళీ 3 భాగాలుగా డివైడ్ చేయొచ్చు. ఇందులో ఫస్ట్ పార్ట్ వచ్చేసి ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్. ఇది బౌమన్స్ క్యాప్సిల్ వెనుక భాగం నుండి స్టార్ట్ అయ్యి మెలికల్ తిరిగి ఉంటుంది. ఇందులో రెండో పార్ట్ లూప్ ఆఫ్ హెన్లీ. ఇది యూ షేప్లో ఉంటుంది. రీనల్ ట్యూబుల్లో లాస్ట్ పార్ట్ డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబుల్. ఇది కలెక్టింగ్ ట్యూబ్లోకి ఎంటర్ అవుతుంది. అనేక నెఫ్రాల నుండి వచ్చే ఫ్లూయిడ్ని కలెక్ట్ చేసే పెద్ద నాళాన్ని కలెక్టింగ్ డక్ట్ అంటారు. నెఫ్రాన్స్ యొక్క మెయిన్ ఫంక్షన్ బ్లడ్ని క్లీన్ చేసి శరీర ద్రవాలను సమతుల్యంగా ఉంచడం. నెఫ్రాన్లో బ్లడ్ ఫిల్ట్రేషన్ ముఖ్యంగా 3 స్టేజ్ల్లో జరుగుతుంది. ఫస్ట్ స్టేజ్ గ్లోమెరులస్ ఫిల్ట్రేషన్. బ్లడ్ గ్లోమెరులస్ ద్వారా పాస్ అయినప్పుడు హై ప్రెషర్ వల్ల ఫిల్టర్ చేయబడుతుంది. బ్లడ్ సెల్స్, బిగ్ ప్రోటీన్స్ తప్ప మిగిలిన వాటర్, గ్లూకోజ్, అమైనో యాసిడ్స్, యూరియా మరియు సాల్ట్స్ బౌమన్స్ క్యాప్సిల్లోకి ఫిల్టర్ చేయబడతాయి. దీన్ని ప్రైమరీ యూరిన్ అంటారు. యూరిన్ ఫార్మేషన్లో జరిగే నెక్స్ట్ స్టెప్ సెలెక్టివ్ రీఅబ్జర్ప్షన్. బౌమన్స్ క్యాప్సిల్లో ఏర్పడిన ప్రైమరీ యూరిన్ ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబుల్, లూప్ ఆఫ్ హెన్లీ, డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబుల్ ద్వారా పాస్ అవుతుంది. ప్రైమరీ యూరిన్లో ఉండే 99% వాటర్, గ్లూకోజ్, అమైనో యాసిడ్స్ మరియు బాడీకి అవసరమయ్యే సోడియం క్లోరైడ్ సాల్ట్స్ ఈ ట్యూబ్ చుట్టూ ఉండే బ్లడ్ వెసెల్స్లోకి అంటే పెరిట్యూబులార్ క్యాపిలరీస్లోకి అబ్జర్వ్ కాబడతాయి. నెక్స్ట్ స్టేజ్ ట్యూబులార్ సెక్రేషన్. ఈ స్టేజ్లో బ్లడ్ ఫిల్ట్రేషన్ తర్వాత కూడా బ్లడ్లో మిగిలిపోయిన పొటాషియం, హైడ్రోజన్, అమోనియా మరియు కొన్ని మందుల అవశేషాలు డైరెక్ట్గా బ్లడ్ నుండి ఈ ట్యూబ్స్లోకి సెక్రేట్ అవుతాయి. ఈ ప్రక్రియ బాడీ యొక్క pHని, ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుతుంది. ఈ విధంగా అన్ని నెఫ్రాన్లో ఏర్పడిన యూరిన్ కలెక్టింగ్ ట్యూబ్లోకి పాస్ అవుతుంది. కిడ్నీస్లో స్టోన్స్ ఫామ్ కావడానికి మెయిన్ కారణం ముఖ్యంగా యూరిన్ ఏర్పడేటప్పుడు మినరల్ సాల్ట్స్ కరిగే అంత వాటర్ లేనప్పుడు ఈ స్టోన్స్ ఏర్పడతాయి. యూరిన్లో వాటర్ పర్సంటేజ్ తగ్గినప్పుడు కాల్షియం ఆక్సాలేట్ మరియు యూరిక్ యాసిడ్ వంటి కెమికల్స్ గాఢత పెరుగుతుంది. దీన్ని సూపర్ సాచురేషన్ స్టేట్ అంటారు. కాల్షియం ఆక్సాలేట్, యూరిక్ యాసిడ్ గాఢత పెరిగినప్పుడు ఒకదానితో ఒకటి కలిసిపోయి క్రిస్టల్స్గా ఏర్పడతాయి. నార్మల్గా యూరిన్లో ఉండే కొన్ని పదార్థాలు ఈ స్ఫటికాలు ఏర్పడకుండా అడ్డుకుంటాయి. కానీ ఇవి బ్లడ్లో తక్కువైనప్పుడు ఈ క్రిస్టల్స్ ఒకదానితో ఒకటి కలిసిపోయి స్టోన్స్గా ఫామ్ అవుతాయి. ఈ స్టోన్స్ కిడ్నీ లోపల లేదా యూరినరీ ట్రాక్ లోపల చిక్కుకొని యూరిన్ ప్రవాహాన్ని అడ్డుకుంటాయి. కిడ్నీ స్టోన్స్ ఏర్పడడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. అందులో ముఖ్యమైనది డీహైడ్రేషన్. తగినంత వాటర్ లేకపోవడం వల్ల యూరిన్ చిక్కబడి ఈ స్టోన్స్ ఏర్పడతాయి. మన ఫుడ్లో సాల్ట్, షుగర్ మరియు చికెన్, మటన్ వంటి ఎనిమల్ ప్రోటీన్స్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇవి కిడ్నీస్ పైన ఒత్తిడిని పెంచుతాయి. మరియు చాక్లెట్లు, పాలకూరలో ఉండే ఆక్సాలేట్లు కూడా ఈ స్టోన్ ఫార్మేషన్కు కారణమవుతాయి. ఒబేసిటీ ఉన్న వాళ్ళలో కూడా ఈ స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఎక్కువ.
తరచుగా వచ్చే యూరినరీ ఇన్ఫెక్షన్, గౌట్, డయాబెటీస్, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో కూడా కెమికల్ ఇంబ్యాలెన్స్ ఏర్పడి స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయినప్పుడు సిమ్టమ్స్ను చూసుకున్నట్లయితే నడుము లేదా కడుపు కింది భాగంలో తీవ్రమైన పెయిన్ వస్తుంది. మూత్ర విసర్జన చేసేటప్పుడు నొప్పి లేదా మంట ఉంటుంది. యూరిన్ రెడ్ లేదా పింక్ కలర్లోకి మారడం, వాంతులు, వికారంగా ఉండడం, ఇవన్నీ కూడా కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయినప్పుడు వచ్చే సిమ్టమ్స్. ఇన్ఫెక్షన్ ఉంటే మాత్రం చలి మరియు జ్వరం వస్తుంది. మన బాడీకి ఎంతో ముఖ్యమైన కిడ్నీస్ హెల్తీగా ఉండాలంటే డైలీ 2.5 నుండి 3 లీటర్స్ వరకు వాటర్ని తాగడం వల్ల కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. డైలీ ఒక 30 మినిట్స్ పాటు ఎక్సర్సైజ్ చేయడం వల్ల బీపీ కంట్రోల్లో ఉండి కిడ్నీలపై ఒత్తిడి తగ్గుతుంది. ఓవర్ వెయిట్ని తగ్గించుకోవడం వల్ల కిడ్నీస్కి వచ్చే ప్రాబ్లమ్స్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఫుడ్ విషయానికి వస్తే మాత్రం సాల్ట్ని చాలా వరకు తగ్గించాలి. ప్రోటీన్ ఫుడ్ను ఎక్కువగా తీసుకోవడం వల్ల, మెయిన్గా రెడ్ మీట్ని ఎక్కువ తీసుకోవడం వల్ల కిడ్నీలపై భారాన్ని పెంచుతుంది. తాజా పండ్లు, ఆకుకూరలు, తృణధాన్యాలను ఎక్కువగా తీసుకోవాలి. షుగర్, బీపీ ఉన్న వాళ్ళలో కిడ్నీస్పై ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటిని కంట్రోల్లో ఉంచుకోవాలి. స్మోకింగ్ మరియు డ్రింకింగ్కి దూరంగా ఉండాలి.